చేపమందు పంపిణీకి 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు కల్పిస్తున్నామన్నారు డీసీపీ శిల్పావల్లి. తొక్కిసలాట జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. గత ఏడాది కంటే ఈసారి మెరుగైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్లో రేపు జరగబోయే చేపమందు పంపిణీకి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించడానికి హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ మేడం మనతోటి ఉన్నారు. మేడం అడిగేసి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంతమంది పోలీస్ సిబ్బందిని రిక్రూట్ చేశారనే వివరాలు తెలుసుకుందాం. మేడం, పోలీస్ సిబ్బంది నుంచి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ చేపమందు పంపిణీ కోసము హైదరాబాద్ సిటీ పోలీస్ తరపున సెంట్రల్ జోన్ నుంచే కాకుండా వివిధ విభాగాల నుంచి కూడా ఫోర్స్ డ్రా చేయడం జరిగింది. క్రౌడ్ కంట్రోల్ కోసము, తర్వాత వారికి క్యూ లైన్స్ మేనేజ్మెంట్ కానీ అండ్ ఒక ఆర్గనైజ్డ్గా వచ్చే పేషెంట్స్కి ఇబ్బంది కలగకుండా, గతంలో జరిగినటువంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటూ వీఆర్ అరేంజింగ్ ఆల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్. మేడం, ఇంతకుముందు పుష్ప 2 అప్పుడు తొక్కిసలాట అయినా, నిన్న ఆర్సీబీ విజయోత్సవాలు కూడా తొక్కిసలాట జరిగింది కాబట్టి 1,00,000 పైన వస్తున్నారు అంటారు కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? సో వీ హ్యావ్ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి క్యూ మేనేజ్మెంట్ అనేది చాలా పకడ్బందీగా చేయడం జరిగింది. అట్లనే ఏదైతే ఫిష్ మెడిసిన్ ఇచ్చే దగ్గర, తర్వాత ఫిష్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర, టోకెన్ కౌంటర్స్ దగ్గర కూడాను ఆర్గనైజ్డ్గా ఉండడానికి ఎట్లాంటి ప్రణాళికలు అయితే చేయాలో ఆల్ డిపార్ట్మెంట్స్తో కలిసి, అట్లనే గతంలో జరిగినటువంటి సెక్యూరిటీ ప్లాన్ అది చూసుకొని దాని మీద చాలా రెట్లు ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి ఇట్ విల్ బీ మోర్ ఆర్గనైజ్డ్. మహిళలకు, వృద్ధులకు, ప్రెగ్నెంట్ విమెన్లకు ఏమైనా సపరేట్ క్యూ లైన్లు ఉన్నాయా? మహిళలకి, వృద్ధులకి, ప్రెగ్నెంట్ విమెన్కి ఎంతమంది వస్తారు అనేది చూసి దాన్ని బట్టి వీఆర్ రెడీ టు అరేంజ్. ఎందుకంటే మనం లాస్ట్ టైం కన్నా ఈసారి నంబర్ ఆఫ్ క్యూ లైన్స్ చాలా పెంచాము. We have seen the distance between the within the queue. It is sufficient and very spacious. So ఇప్పుడు మనము వాళ్ళని ఐసోలేట్ చేయడానికి we had that plan. ఐసోలేట్ చేయాలి అంటే ఎనీవే మహిళలకని మనం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళతో అటెండెంట్స్ మళ్ళీ జెంట్స్ ఉంటారు. సో మనము అట్లా ఐసోలేట్ చేయడం కష్టమవుతుంది కాబట్టి విత్ ఇన్ ద క్యూ లైన్స్ స్పేసింగ్ బాగా ఇచ్చుకొని మనము నెంబర్ ఆఫ్ క్యూ లైన్స్ కూడా పెంచుకొని ప్లాన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి ఎన్ని డిపార్ట్మెంట్లు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాం మేడం? నంబర్ అరౌండ్ మేబీ 15 to 18 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వీ హ్యాడ్ అ కోఆర్డినేషన్ మీటింగ్. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కూడా కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకున్నారు. అన్ని సార్ సూచనల మేరకు ఆల్ ఫెసిలిటీస్ హావ్ బీన్ అరేంజ్డ్. ఓకే, అది ఫెసిలిటీస్ అయితే గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకొని చేశాం కాబట్టి వచ్చే బాధితులకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటామని మేడం అయితే చెప్తున్నారు.